పీపీపీ అంటే పూర్తిగా ప్రైవేటీకరణే అని జడా శ్రవణ్ కుమార్ తెలిపారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో సామాన్యులకు తీరని నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పీపీపీతో వచ్చే కమిషన్లలో చంద్రబాబుకు, పవన్, లోకేష్ కు వాటాలున్నాయన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకోకపోతే భావితరాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు జడా శ్రవణ్ కుమార్. చంద్రబాబు నాయుడు అంత పట్టుపట్టి ఇంత రెసిస్టెన్స్ వస్తున్నా కూడా ఎందుకు చేస్తున్నాడు అంటే, ఈ మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్స్ పొందేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రూపాయన చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్కి డబ్బు సంచులు కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇస్తారు. దీనికి వాటా పవన్ కళ్యాణ్కి కూడా వాటా ఉంటుంది. ఎందుకంటే 400 కోట్ల రూపాయలు ఈ రోజున ఒక 10 రూపాయలు పెట్టుబడి పెట్టాలి అంటేనే 100 ఆలోచిస్తాడు బిజినెస్ మ్యాన్. అట్లాంటిది 8,500 కోట్ల రూపాయలు పెట్టి ప్రైవేట్ మెడికల్ కాలేజీలకి రూపాయికి 10 రూపాయలకి ల్యాండ్ తీసుకొని 500 కోట్లు 1000 కోట్ల రూపాయలు పెట్టి ఒక పెట్టుబడి పెట్టేవాడు బెదరకుండా వెళ్తాడా? నేను చెప్తున్నా, అకార్డింగ్ టు మీ, ఒక్క సంవత్సరం అడ్మిషన్స్లోనే ఈ 400 కోట్లు 300 కోట్ల రూపాయలు వాళ్ళు దోచేసుకుంటారు ప్రైవేట్ మెడికల్ కాలేజ్.